ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవాళ్ళే కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన పనులు గుర్తుకు రావట్లేదు. ఆయన చేసిన పరిపాలన అమోఘం, అద్భుతం. ప్రజలకి మనసుల్ని గెలుచుకున్న ముఖ్యమంత్రిగా ఒక పేరు ప్రతిష్టలు అయితే సంపాదించారు. ఎన్నో రకమైన పథకాలు, వారంటీ వ్యవస్థలు, అలాగే హార్బర్లు, కిడ్నీ హాస్పిటల్స్, అలాగే ఎన్నో రకమైన పనులు చేస్తున్నారు. అలా చేసి ఒక విశ్వనీయతానికి అర్థమని ముఖ్యమంత్రి చాటు చెప్పి కష్టపడి ఆయన ఈ రకమైన పరిపాలన చేసి ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి చేశారు. ఆయన వేసిన ఇత్తనం స్వశక్తితో పార్టీని విత్తనం నాటి వృక్షంగా తయారు చేసి అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి ఆయన చేస్తే మీరంతా విమర్శిస్తున్నారే. ఆయన తిరిగి పాలనలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమీ మీ మీద కక్ష సాధింపు చేయలే. కానీ ఇప్పుడు కూడా మీరు చేసే కక్ష సాధింపు రేపు మీ కార్యకర్తల మీద పడదా? రేపు వాళ్ళు చేసి మీరు చేసి ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని. కానీ మీరు చేస్తారు, మీరు సేఫ్ ఉండగలరు. కార్యకర్తల పరిస్థితి ఏంటి? రేపు మీ మాటలు విని వాళ్ళు తప్పుదారి పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మర్చిపోతున్నారే మీరు. అంటే రేపు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరిగినవ్వండి, మీరు సేఫ్గా ఉండాలని చూసుకుంటున్నారా? మీకేం జరగవు, కానీ వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి అలాంటి రోజులు రాకుండా ఉండాలంటే ఎర్రబుక్కు కాదు పరిపాలనలో కావాల్సింది, నీతి నిజాయితీమైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన బుక్కు రావాలి, కానీ అన్యాయమైన బుక్కు రాకూడదు. అది నేర్పించకూడదు. ఒక ప్రజాప్రతినిధులుగా మీరు ఇలాంటి తప్పిదాలు చేయకూడదు. ప్రతి ఒక్కటి అబద్ధంగా ప్రజలకు రుజువు అయిపోయింది. ఎక్కడ చేస్తున్నారు? గృహాలు ఆగిపోయింది, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఎంతసేపు ప్లాట్ఫారం ఉన్న ఓడికి దోచిపెట్టే ప్లాట్ఫారమే ఉంది, కానీ లేని వాటిని పైకి తీసుకొచ్చి ఒక స్వరాజ్యంగా తీసుకొచ్చిన ప్రతి ఒక్కడు ఇక్కడ మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకుని వాళ్ళని ఏ రకంగా అభివృద్ధి చేసి కాపాడదామనే కానీ ఇంటికి తండ్రి దిక్కు అయితే దేశానికి దిక్కు ప్రభుత్వంలో వచ్చిన ఒక ముఖ్యమంత్రి. వాళ్ళు ప్రధానులు కలిసి ఒక దాటి మీదకి వచ్చి న్యాయమైన పనులు చేసి సాధించాలే కానీ ప్రభుత్వంలో ఉండి మేము అందరిలో ఉండి పరిపాలన సాగించి ప్రభువులుగా సాగుతున్నాం అంటే అది ఒక జీవనం కాదు. కాబట్టి మీరు కక్ష సాధింపులు చేయండి, కానీ తప్పు చేసిన వాడిని శిక్షించండి. ఏ అధికారైనా మీకు ఐపీఎస్లు ఐఏఎస్లు చదివిన వాళ్ళు మీకు సెల్యూట్ కొడుతున్నారంటే మీరు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారు అని వాళ్ళు కూడా అంత చదువు ఉన్న విద్యావంతులు అయిన వాళ్ళు మీకు సెల్యూట్ చేయగలుగుతున్నారు. మీరే సరిగ్గా లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? ఇది సమాజం పాడవుతుంది. కాబట్టి ఇలాంటి కక్ష సాధింపు